సమ్మర్ ఎండాకాలం, ఎండలు మండే కాలం. ఈ రోజుల్లో మనం అంతా కూడా కేవలం ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఏసీల గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాటి వల్ల వచ్చే చెవి గొంతు ఇబ్బందులు ఈ రోజు చూద్దాం. నేను డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్, రాధికారాయుడు హాస్పిటల్, గుంటూరు. ముఖ్యంగా ఏమవుతుందంటే మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. బయట నుంచి ఎండల నుంచి లోపలికి వచ్చిన వెంటనే గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి చల్లగా ఉండేది నోట్లో పోసుకుంటూ ఉంటాం. వాటి టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల మన గొంతులో ఉండే మృదువైన పొరలు, వాటి మ్యూకస్ మెంబ్రేన్స్ అంటాం, గొంతు లోపల, అన్నవాహిక లోపల మరియు పొట్ట లోపల కూడా ఉండే ఈ పొరలు కూడా అంత వేగంగా ఆ టెంపరేచర్ వేరియేషన్స్ వలన దెబ్బతింటూ ఉంటాయి. వాటికి తేలిగ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అదే విషయం ఐస్ క్రీమ్స్ అధిగా తినడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే ఏసీలు 24 గంటలు ఏసీలో ఉండటం వల్ల ఏసీలో బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి తేడా వలన, ముఖ్యంగా అతి చలి, ఎండాకాలం మరియు శీతాకాలాల్లో వాతావరణం లోపల తేమ శాతం తక్కువగా ఉంటుంది. అంటే పొడి వాతావరణంగా ఉంటాయి. ఈ పొడి ఉండటం వల్ల ఈ ముక్కు లోపల పొరలన్నీ కూడా తేమను సరిగ్గా కంట్రోల్ చేయకపోవటం, ఊపిరితిత్తుల్లో వెళ్లే గాలి గొట్టాలు కూడా తేమ లేకపోవటం వల్ల పొడికి గురవుతాయి. దానివల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చల్లటి వస్తువులు కూడా అతిగా సేవించకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఈ విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి.